ఎవరితో మాట్లాడుకుంటారో ఒక మీ కస్టమర్ ఇంత ఇబ్బంది పడతా అంటే మీకు ఇంత సరదాగా ఉందా? ఏం మీ పైన వాళ్ళతో మాట్లాడండి, మాట్లాడి చేపిండి, ఏమి చేత కదా? ఇన్ని బుక్ చేసుకున్నాం కదా మీ దాంట్లో, మీరు మా కోసం ఏం చేయరా? ఒకటి కూడా చేయరా? మీది తప్పున్నా కూడా చేయరా మీరు? మావి ఎట్లా తప్పులు ఉండవులే, మీ దానిలో మీవే తప్పులు ఉంటాయి. మా తప్పు ఉందనుకో మీరు క్యాష్ ఆన్ డెలివరీ తీసేస్తారు కదా. మా తప్పు అయితే వెంటనే తీసేస్తారు, క్యాష్ ఆన్ డెలివరీ తీసేస్తారు, నెంబర్ బ్లాక్ చేస్తారు, ఇంకా దానికి అసలు డెలివరీనే లేకుండా చేస్తారు మీరైతే. మేమేం చేయలేం కదా మామూలు జనాలని మీకు. నాకు మీరు ఏం చేస్తారో అనవసరం, నేను చెప్తున్నా కదా. ఇప్పటికి 20 రోజులైంది, నేను టికెట్లు రైజ్ చేసినా అన్నీ అయిపోయినాయి నా తరపు నుంచి. నాది ఏం ప్రాబ్లం లేదు, తప్పు లేదు, తప్పంతా మీదే. నాకు రిటర్న్ అన్నా చేయండి. ఆ ఇన్స్టాలేషన్కి అయ్యే అమౌంట్ అన్నా 2000 కూపన్ అన్నా వేయండి. మీరు ఎట్లా క్యాష్ ఇవ్వలేరు, ఫోన్పేలో వేయలేరు. లేదంటే ఇప్పుడిప్పుడే నాకు రిటర్న్ అన్నా తీసుకోండి. మీరు ఏం చేస్తారో చేయండి. మీ హైయర్ టీమ్ అతను రిటర్న్ పెట్టినది కూడా మీరు క్యాన్సిల్ చేసినారంటే మీరు మోసం చేయాలనే ఉన్నారు. నాకు అర్థం అయిపోయింది. ఇంకా ఎందుకు క్యాన్సిల్ అయింది అన్నది కూడా నేను మీకు చెప్పాను. నువ్వు ఎందుకన్నా కానీ మీ హైయర్ టీమ్ అతనే అడకదినేవాడా? జాబ్ కదా చేసేది, తెల్దా మనకి? క్యాన్సిల్ అయ్యేకి చేసినప్పుడు దానికి కన్సర్న్ టీమ్స్ అనేది దానికి హైయర్ టీం వాడు చేసినప్పుడు క్యాన్సిల్ చేస్తారా? హైయర్ టీం వాడే అడకదినేక వాడు. ఇంకా మామూలుగానికి వానికి తేడా ఉంది. హైయర్ టీం అంటే ఇంకా వానికి కాలు కలిపేకి 4 గంటలు లైన్లో ఉండి కాలు కల్పించుకోవాలా నేను? నాకేం అవసరం లేదు. నాకు ఇప్పుడు రిటర్న్ అన్నా తీసుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నాకైతే మీది తినాల్సిన అవసరమే లేదు. ఇంకా సమస్యలు కదా మీకు ఏమన్నా 20 రోజులు అవుతుంది కెమెరాలు బుక్ చేసి, ఇప్పటికి కూడా మీరు ఇన్స్టలేషన్కి రారా? మళ్ళీ రిటర్న్ పెడితే రిటర్న్ కూడా అది కూడా మేము పెట్టింటే ఏమనుకోవచ్చు, మీ హైయర్ టీమ్ అతను రిటర్న్ పెట్టినా కూడా మీరు క్యాన్సిల్ చేస్తారా మళ్ళీ? అది 6 రోజులకు డేట్ ఇచ్చి మళ్ళీ 6 రోజుల తర్వాత టెక్నీషియన్ వచ్చేదానికి కూడా క్యాన్సిల్ చేస్తారా? మీరు ఏం చెప్పినా ఈరోజు అయితే నాకు అనవసరం మీద